ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 6 ఏళ్ల బాలుడు ఇరుక్కుపోయి చికిత్స పొందుతూ చనిపోయాడు. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్లో ప్రమాదంలో మృతి చెందాడు. అయితే లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే లిఫ్ట్ మొరాయించినప్పుడు ఎలా స్పందించాలో తెలియాలో జనం ఆందోళన చెందుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే లిఫ్ట్ ప్రమాదాల నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 6 ఏళ్ల బాలుడు ఇరుక్కుపోయి చికిత్స పొందుతూ చనిపోయాడు. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందాడు. అయితే లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే లిఫ్ట్ మొరాయించినప్పుడు ఎలా స్పందించాలో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే లిఫ్ట్ ప్రమాదాల నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్. ఎస్ మాధురి, హైదరాబాద్ నగరంలోనే పసిపాపల ప్రాణాలు తీస్తున్నాయి ఈ లిఫ్ట్లు. చాలా వరకు అంటే గత 15 రోజుల వ్యవధిలోనే నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో ఇరుక్కున్న బాలుడు చికిత్స పొంది మృతి చెందిన ఘటన మరవక ముందే మరొక దారుణం చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సంతోష్ నగర్ కాలనీలో 5 అంతస్తుల భవనం. ఇదే భవనంలో ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్టల్, పీజీ హాస్టల్ ఇందులో నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ కింద ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే నేపాల్ నుంచి వచ్చినటువంటి జీవనోపాధి కోసం నేపాల్ నుండి ఇక్కడికి ఒక కుటుంబం వచ్చింది. సో ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక్కగానొక కొడుకు సురేందర్, ఇతనికి 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల బాలుడు నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇదే లిఫ్ట్ లో ఇక్కడ లిఫ్ట్ ముందుకెళ్లాడు. సో లిఫ్ట్ ముందుకెళ్ళగానే పైన ఎవరో సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ ఒక్కసారిగా లిఫ్ట్ బటన్ నొక్కడంతో పైకి వెళ్ళిపోయింది. ఆ మధ్యలోనే ఇటు డోర్ లో ఇరుక్కుపోయి మధ్యలో పైకి వెళ్ళేటువంటి లిఫ్ట్ లో మాత్రం ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు. సో చాలా వరకు కూడా ఈ నగరంలో ఇప్పటికే చూసాం. మనకు నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్లలో ఒక పోలీస్ కమాండెంట్ కూడా మృతి చెందాడు. గతంలో నాంపల్లిలో ఒక బాలుడు. తర్వాత ఆ ఘటనలు మరవక ముందే ఇక్కడ ఏదైతే ఈ లిఫ్ట్ కూడా మనం నిన్న ఈ సంఘటన జరిగిన ప్రాంతం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా రక్తపు మడకలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇదే లిఫ్ట్ ప్రాంతం. నిన్న ఈ డోర్ అనేది ఓపెన్ ఉంది. ఓపెన్ ఉండడంతో బాలుడు ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ వచ్చి ఇక్కడ నిల్చున్నాడు. సో ఇక్కడ ఎవరు ఈ బాలుడిని ఇక్కడ గమనించని వారు పైన బటన్ నొక్కడంతో ఒకేసారి పైన కూడా లిఫ్ట్ వెళ్ళిపోయింది. లిఫ్ట్ వెళ్ళిపోవడంతో ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చూడొచ్చు. ఈ గ్యాప్ లో ఆ బాలుడు 4 ఏళ్ల బాలుడు సురేందర్ ఇందులో ఇరుక్కుపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయాడు. సో చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ రక్తపు మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇదే ప్రాంతంలో నిన్న ఈ బాలుడు మృతి చెందడం జరిగింది. సో అంటే నగరంలో చాలా వరకు కూడా నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి లిఫ్ట్లు చాలా వరకు ఉన్నాయి. సో అంటే లిఫ్ట్ అనేది ఒకసారి మనకు చాలా వరకు కూడా హాస్పిటల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ అటు వివిధ రకాలైనటువంటి గేటెడ్ కమ్యూనిటీలో కానీ చాలా వరకు డిఫరెంట్ లిఫ్ట్లు ఉంటాయి. కానీ కొన్ని గ్రిల్స్ ఉంటాయి, కొన్ని డోర్స్ ఉంటాయి, కొన్ని పవర్ లిఫ్టింగ్ సంబంధించినవి కూడా ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే మనకి కొంతమేరకు అవగాహన లేని వారు కూడా ఉంటారు. కొంతమేరకు ఇటు పూర్తిగా డోర్ క్లోజ్ అవుతానే కొన్ని డోర్ క్లోజ్ చేసే వరకు కూడా అవి అలారం ఇస్తుంటాయి, డోర్ ప్లీజ్ క్లోజ్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని. కానీ ఇక్కడ అలాంటివి ఏమైనా లేవా అనేటువంటి సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇదే డోర్ పూర్తిగా చూడొచ్చు, పూర్తిగా రక్తం మడుకుల్లో ఈ బ్లడ్ తో పూర్తిగా ఈ డోర్ అయితే ఉంది. సో ఈ డోర్ క్లోజ్ అవ్వకముందే ఒకేసారి పైకి లిఫ్ట్ వెళ్ళడంతో మధ్యలో ఇరుక్కుపోయి ఇక్కడే ఉన్నాడు. సో అంటే లిఫ్ట్లలో చాలా రకాలు ఉంటాయి. ఇటు లిఫ్ట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే పూర్తిగా ఇటు లిఫ్ట్లపై పూర్తిగా అవగాహన లేకుండా కూడా చాలా వరకు చేస్తున్నారు. తర్వాత ఇట్లా కొన్ని ఘటనలు అయితే కొన్ని సర్వీస్ లోపం, సర్వీస్ లేకుండా కూడా కొన్ని సర్వీసులు చేయకుండా కూడా గ్రిల్స్ అనేది ఒకేసారి లిఫ్ట్ తెగిపడిందనే వార్తలు వింటాం. కానీ లిఫ్ట్ ఎప్పుడు కూడా గ్రిల్స్ ఎప్పుడు కూడా తెగిపోదు. లిఫ్ట్ అనేది సర్వీసింగ్ చేయకపోతేనే ఈ ఒకేసారి కింద పడడం లాంటివి జరుగుతాయి. సో అలాంటి ఘటనల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయంటూ చెప్తున్నారు. కానీ ఈ ఘటన మాత్రం చూస్తే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఇటు పిల్లలు కూడా వారి తల్లిదండ్రులు కాస్త నగరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఖచ్చితంగా లిఫ్ట్లోకి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు ఎప్పుడప్పుడు వారిని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు 15 రోజుల వ్యవధిలోనే అటు నాంపల్లిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పిల్లలపైన కూడా వారు శ్రద్ధ పెట్టాలి. ఎక్కడెక్కడ తిరుగుతున్నారనేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో ఓవరాల్ గా మాత్రం ఈ లిఫ్ట్ల పైన కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. లిఫ్ట్లో రకాలేంటి, ఆ లిఫ్ట్లో గ్రిల్స్ ఉన్న
ఆ లిఫ్ట్ ను ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ఈ డోర్స్ ఉన్న లిఫ్ట్ ని ఎలా మెయింటైన్ చేయాలనేది తీసుకోవాలి. సో మొత్తానికి అయితే జీవనోపాధి కోసం వచ్చినటువంటి నేపాల్ నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు కుమారుడు, ఒక్కగానొక్క కొడుకుని కంటికి రెప్పలా పెంచుకున్నటువంటి ఈ కుటుంబం మాత్రం పూర్తిగా కన్నీటి పర్యంతమవుతున్నారు. సో మొత్తానికి నేపాల్ నుంచి వచ్చారు. సో నిన్న ఈ అటు ఏదైతే ఇక్కడ మృతి చెందినటువంటి బాలుడిని కూడా అటు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. సో మొత్తానికైతే ఈ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ మొత్తం ఇది 6 అంతస్తులు ఉన్నటువంటి భవనము. ఈ భవనంలో బహదూర్ కుటుంబం ఉంటుంది. ఇదే ఇప్పుడు మనకు విజువల్స్ చూస్తున్నటువంటి ఈ కుటుంబం పూర్తిగా వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారికి 2 పాపలు కూడా ఉన్నారు. ఆ పాపలు కూడా నిన్న మేము ఆడుకుంటుంటే మా బ్రదర్ అక్కడికి వెళ్ళాడు. సో పైకి లిఫ్ట్ వెళ్ళిపోయిందంటూ కూడా వారు చెప్తున్నారు. సో సురేందర్ కూడా వీరు ఒకేసారి ఇక్కడ బయట చూసినా కనిపించకపోవడంతో అటు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆ లిఫ్ట్ లో ఎక్కున్న బాల్ని చూసి మాత్రం వీరు కన్నీటి పర్యంతమయ్యారు. సో మొత్తానికైతే ఈ లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ పిల్లలు సేఫ్ గా ఉండాలంటే తర్వాత లిఫ్ట్లు కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. తర్వాత లిఫ్ట్లు కూడా ఏదైతే 6 అంతస్తులు 7 అంతస్తులు ఉన్నవారు కూడా ఖచ్చితంగా ఒక అలారమ్స్ అనేటివి పెట్టుకోవాలి. ఈ లిఫ్ట్లు కూడా మధ్యలో అయిపోయినప్పుడు కూడా అలారమ్స్ పెట్టుకోవాలి. పవర్ మధ్యలో అయిపోయినప్పుడు జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. సో ఖచ్చితంగా లిఫ్ట్ల పైన కూడా అవగాహన ఉండాలి.